హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ 'మూర్ఖుడితో చెలిమి' అనే మరొక నీతి కథను వినేద్దామండి. ఒకప్పుడు ఒక వర్తకుడు తన పక్క గ్రామానికి సరుకులు కొనుక్కోవాలని బయలుదేరాడు. కొండ మార్గం కావటం వల్ల ఎక్కువ దూరం కావటం వల్ల ఎంత నడిచినా గ్రామం చేరలేకపోయాడు. త్రోవలో అతనికి ఒక బాటసారి తగిలాడు. అతడు అతి మూర్ఖుడు. అయినా త్రోవలో తోడుగా ఉంటాడని వర్తకుడు అతనితో జత కలిసి ప్రయాణం చేస్తున్నాడు. చీకటి పడిపోయిందే గాని వారు చేరవలసిన ఊరు దరిదాపులకైనా చేరలేకపోయారు. అసలే అడవి మార్గం, దొంగల భయం కూడా ఉన్నందువలన ప్రయాణం ముందుకు సాగించటం మంచిది కాదని నిర్ణయించుకున్నారు. అంతలో వారికో పాతబడిన గుడి కనిపించింది. ఇద్దరూ కలిసి అక్కడే పడుకొని తెల్లవారుజామున బయలుదేరటానికి నిర్ణయించుకున్నారు. మూర్ఖుడు మండపంలోనే పడుకున్నాడు. దగ్గర డబ్బున్నందువల్ల భద్రంగా పడుకోవాలని షావుకారు గుడి లోపల విగ్రహం చాటున పడుకున్నాడు. కొంత రాత్రయ్యేసరికి కొందరు దొంగలు ఆ గుడికి వచ్చారు. దోచుకొచ్చిన సొమ్ము పంచుకునేందుకు అక్కడకు చేరిన దొంగలకు వరండాలో పడుకున్న మూర్ఖుడు అడ్డుగా కనపడ్డాడు. అందుకు వాళ్ళు విసుక్కొని, వీడెవడో దరిద్రుడు తయారయ్యాడిక్కడ, మనకి అడ్డు అని విసుక్కున్నారు. తెలివిగా ఉన్న మూర్ఖుడది విన్నాడు. అతడికి ఎక్కడా లేని కోపం వచ్చింది. చివాలున లేచి కూర్చొని, ఏమయ్యా, ఎంత తోస్తే అంత మాట్లాడేయటమేనా? ఈ రాత్రికి పడుకొని పోయేవాణ్ణి. మీకేం అడ్డురాను. నేనిలా ఈ వారకు జరిగి పడుకుంటాను. మీరు మీ చోట్లోనే పడుకోండి. ఎంత మీ చోటైనా అంత ఇది పనికిరాదు. మంచి మర్యాద ఉండాలి. అనవసరంగా తెలిసి తెలియక మాట్లాడేయటం మీకు ధర్మం కాదు. నేను దరిద్రున్నా? వరహా ఒకటి ఉన్న నేను దరిద్రున్నెలా అవుతాను? తెలివి తక్కువ మనుషుల్లా ఉన్నారు. పోయి పడుకోండి అన్నాడు. అతన్ని ఆశ్చర్యంతో చూస్తున్న దొంగలు అతని దగ్గర వరహా ఉన్నదన్న మాట వినేసరికి చటాలున అతన్ని పట్టుకొని ఆ వరహా దోచుకున్నారు. అందులో ఒకడా వరహాను పరిశీలిస్తూ ఉంటే, ఏం పెద్ద మనుషులయ్యా మీరు! మీ తావులో పడుకున్నానని నన్ను దరిద్రుడని తిట్టారు. నేను దరిద్రుణ్ణి కాను. వరహా ఉన్న సంపన్నుడని అంటే నన్ను ఒక్కడిని చేసి మీరు నలుగురు ఆ డబ్బు దోచుకుంటారా? దోచింది చాలక అది సత్తుదో మంచిదో అని పరీక్షించి నన్ను అవమానిస్తారా? నేను మీ కంటికి దగా మనిషిలా కూడా కనిపిస్తున్నానన్నమాట. నాణ్యం పరీక్ష చేయటం చేతగాకపోతే విగ్రహం వెనుక పడుకొని ఉన్న షావుకారును లేపి పరీక్ష చేయించుకోండి అన్నాడు. వీడుగాక మరొకడు కూడా ఉన్నాడన్నమాట అని దొంగలు గుళ్ళోకి వెళ్లి ఆ షావుకారుని రెక్కలు విరిచి కట్టి తెచ్చి అతని దగ్గర రొక్కమంతా అపహరించారు. ఈ మూర్ఖుడితో స్నేహం చేయటం వల్ల కదా నేనంత జాగ్రత్త పడినప్పటికీ నాకీ ముప్పు తప్పలేదు అనుకుని షావుకారు ఎంతగానో దుఃఖించాడు. మూర్ఖుడితో చెలిమి ఎప్పటికైనా ప్రమాదం. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఆ తేలుకుట్టిన దొంగ అనే మరొక నీతి కథను వినేద్దామండి. కిరణ్ డిగ్రీ విద్యార్థి. వాడు తలపెట్టిన పని ముందుగా ఆలోచించి పథకం ప్రకారం చేసి విజయం సాధించేవాడు. దాంతో కిరణ్ తాను చాలా తెలివైన వాణ్ణి అని గర్వపడుతూ ఉండేవాడు. కిరణ్ తండ్రి వడ్డీ వ్యాపారి. డబ్బు ఖర్చు విషయంలో చాలా పొదుపరి. ఆయన ప్రతి సంక్రాంతి పండక్కి కిరణ్ కి ఒక జత బట్టలు కుట్టించుకోవడానికి డబ్బులు ఇచ్చేవాడు. ఈసారి పండక్కి తండ్రి దగ్గర 2 జతల బట్టలకి డబ్బులు వసూలు చేయాలనుకున్నాడు కిరణ్. దానికి ఒక పథకం ఆలోచించాడు. పండుగ కొన్ని రోజులు ఉందనగా కొత్త బట్టలు కొనడానికి తండ్రిని డబ్బులు అడిగాడు. తండ్రి ఎప్పటిలాగానే ఒక జత బట్టలకి డబ్బులిచ్చాడు. కిరణ్ ఆ డబ్బు తీసుకుని బట్టలు కొనడానికి బజారుకెళ్లి పథకం ప్రకారం డబ్బు దాచి వెంటనే ఇంటికి వచ్చాడు. ఖాళీ చేతులతో వచ్చిన కిరణ్ ను చూసి, ఏరా, బట్టలు కొనలేదా అని తండ్రి అడిగాడు. కిరణ్ దిగులుగా ముఖం పెట్టి తండ్రితో, బజార్లో జేబు దొంగ డబ్బును కాజేశాడు అని చెప్పాడు. ఆ మాటలకు తండ్రి మండిపడుతూ, డబ్బు విషయంలో నీకు బొత్తిగా జాగ్రత్త లేదు అంటూ కిరణ్ ని నానా తిట్లు తిట్టాడు. తండ్రి తిట్లకు కిరణ్ మరింత బిక్కముఖం పెట్టాడు. కిరణ్ పరిస్థితి చూసి ఆయన పండగ దగ్గరకొచ్చాక మరో జత బట్టలకు డబ్బులిస్తాన్లే అని కొడుకును సముదాయించాడు. తాను పన్నిన వలలో తండ్రి పడినందుకు కిరణ్ లోపల సంతోషిస్తూ, అలాగే నాన్న అన్నాడు. ఆ తరువాత కిరణ్ దాచిన డబ్బుతో ఓ జత బట్టలు కొని వాటిని రహస్యంగా ఇంట్లోని పాత బట్టల పెట్టెలో దాచాడు. పండగ దగ్గర పడింది. కిరణ్ బట్టల విషయం గుర్తు చేశాడు తండ్రికి. ఆయన చిరాగ్గా, వ్యాపారం నష్టంలో ఉంది, బట్టల సంగతి తర్వాత చూద్దాం అన్నాడు. తండ్రి మండు మనస్తత్వం తెలిసిన కిరణ్ డబ్బు పోయిందని చెప్పి కొన్న కొత్త బట్టలతో సరిపెట్టుకోవచ్చులే అని భావించాడు. ఆ మర్నాడు కిరణ్ కాలేజీ నుండి ఇంటికి తిరిగొచ్చేటప్పటికి వాడికి బల్లపైన ఒక కొత్త స్టీలు బిందె కనిపించింది. అది చూసి కిరణ్, ఈ కొత్త స్టీలు బిందె ఎక్కడిది అని తల్లిని అడిగాడు. పాత బట్టలకు స్టీల్ సామాన్లు ఇచ్చేవాడు వస్తే పెట్టెలో ఉన్న పాత బట్టలన్నీ ఇచ్చి ఆ కొత్త స్టీల్ బిందెను కొన్నానని చెప్పింది.
వెంటనే కిరణ్ పాత బట్టలు పెట్టి తెరిచి చూశాడు. కొత్త బట్టల జత కనిపించలేదు. దాంతో కిరణ్ తాను వేసిన ఎత్తు ఫలించకపోగా అసలుకే ఎసరు వచ్చిందని బాధపడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన తెలివి తక్కువతనం బయటపడుతుందని కిరణ్ తేలుకుట్టిన దొంగలా కిక్కురుమనకుండా ఉండిపోయాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. కోపం తెచ్చే అనర్థం అనే మరో నీతి కథను వినేద్దామండి. రంగమ్మ పరమ కోపిష్టి. ఆవిడ కోపానికి ఆగలేక ఎవ్వరూ కూడా ఇంట్లో పని చేయలేకపోయేవారు. నెలకు 4 వంట మనుషులు మారేవారు. కొంతకాలానికి రంగమ్మ ఇంటికి మారయ్య అనే వంటవాడు చేరాడు. మారయ్య తెలివైనవాడు. వంటల కన్నా వాడి మాటలు గమ్మత్తుగా ఉండేవి. ఒకనాడు వాడు కాఫీ కప్పులో పోసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. రంగమ్మ కాఫీ తాగే ముందు దాని మీద మూత తీసివేసి చాలాసేపు పేపర్ చదువుతూ కొద్ది కొద్దిగా కాఫీ పుచ్చుకుంటోంది. ఇంతలో ఒక ఈగ వచ్చి కాఫీలో పడి చచ్చింది. ఆ కాఫీ పారబోయించి వేరే కాఫీ తెప్పించుకోవలసి వచ్చింది రంగమ్మకు. అయితే తన అజాగ్రత్త వల్ల కాఫీలో ఈగ పడిందని అనిపించుకోవడం రంగమ్మకు సుతారాము ఇష్టం లేదు. అందువల్ల ఆ నెపం వంటవాడి మీద వెయ్యాలని నిశ్చయించుకుంది ఆమె. వెంటనే మారయ్యను పిలిచి, ఏమోయ్, ఇంత అజాగ్రత్త అయితే ఎలా? కాఫీ కప్పులో ఈగ పడింది అంది కోపంగా. దానికి వెంటనే మారయ్య తడుముకోకుండా, అమ్మా, కాఫీలో ఈగ పడకపోతే ఏనుగు పడుతుందా అన్నాడు. ఏనుగు పడదని నాకు తెలుసు, కాని ఈగ పడేలాగా పాల మీద మూత లేకుండా ఉంచి ఇంకా పెంకి మాటలు మాట్లాడుతున్నావేం అని చాలా కోపంగా అడిగింది రంగమ్మ. అమ్మా, ఇందులో నా తప్పేమీ లేదు. మీ పాలు మంచివి కావు, అందువల్ల ఇంత అవస్థ వచ్చి పడింది అని చమత్కరించాడు. దానికి రంగమ్మ నొచ్చుకుంటూ, పని బాగా చేయమంటే కథలు చెబుతావేమిటి? మర్యాదగా తప్పు ఒప్పుకో అంది. ఆ మాటలకు మారయ్య, అమ్మా, నీ దగ్గర పని చేయటం నా వల్ల కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రంగమ్మకు నోట మాట రాలేదు. తానొకటి తలిస్తే ఒకటి జరిగింది. ఉన్నట్టుండి పనివాడు మానేసేసరికి ఇబ్బంది పడిందామె. అయితే ఆ తర్వాత రంగమ్మ గురించి తెలిసిన వారెవ్వరూ ఆమె దగ్గర పనిచేయడానికి రాలేదు. ఒకనాడు రంగమ్మకు జబ్బు చేసింది. మాట సహాయానికి గాని వంట చేయటానికి గాని ఎవ్వరూ లేకపోవడంతో అలాగే నీరసంతో వెళ్లి పొయ్యి మీద కాఫీ పెట్టుకోబోయి పొయ్యి మీద పడి కాలిపోయి మరణించింది. తన కోపమే తన శత్రువు అనటానికి ఇదొక ఉదాహరణ. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. అబద్ధం అనే మరో నీతి కథను వినేద్దామండి. పూర్వకాలంలో రాజమహేంద్రిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. 4 వేదాలు క్షుణ్ణంగా చదువుకున్న పండితుడు. అందువల్ల రాజమహేంద్రిలోనూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులుండేవి. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా, యజ్ఞాలు, యాగాలు, విద్వత్సభలు ఏవి జరిగినా ఈ బ్రాహ్మణుడికి కూడా పిలుపు వస్తూ ఉండేది. అంతేగాని ఆ విప్రుని ఆదాయం మాత్రం ఏ రోజున దినసరి బత్యానికి లోటు లేకుండా బ్రతుకు సాగిపోతుంది, అదే చాలు అని తృప్తిపడేవాడు. ఆ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. అతడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తాను ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లవాణ్ణి కూడా వెంట తీసుకుని వెళ్తూ ఉండేవాడు. పాఠాలు వల్లవేయటమే కాకుండా సభలు, శుభకార్యాలు, వివిధ తరహాల జనులు, వారి వారి సంస్కారాలు అర్థం చేసుకుని తన కొడుకు లౌకిక జ్ఞానం పొందాలన్నది ఆ తండ్రి ఆశ. ఒక్కడు కావటం వల్ల విడిచి ఉండలేని మమకారం వల్ల కూడా ఆ తండ్రి ఆ కొడుకును తన వెంట తిప్పుతూ ఉండేవాడు. తండ్రి ఎంత అదుపాజ్ఞల్లో పెంచుతున్నా మమతల వల్ల, గారాభం వల్ల ఆ పిల్లవాడు ఆకతాయిగా తయారయ్యాడు. ఇంటనున్నప్పుడు తండ్రి పిలుపుకైనా దొరికేవాడు కాదు. అల్లరి పిల్లలతో గూడి ఆటలాడుతూ గ్రామమంతా పోకిరీగా తిరుగుతూ ఉండేవాడు. అందువల్ల కూడా ఆ తండ్రి కొడుకును తన వెంట ఉంచుకునేవాడు. రాజమహేంద్రికి 2 క్రోసుల దూరంలో ఉన్న వీరవల్లిలో ప్రముఖులు కౌష్టి వ్రతం చేసుకుంటూ ఆ విప్రుడికి కూడా కబురు పెట్టాడు. విప్రుడు తన కుమారుణ్ణి తీసుకుని వీరవల్లి కాలినడకన బయలుదేరాడు. సమయానికి ఆ గ్రామం చేరుకొని క్రౌష్టి ఇచ్చిన సంభావన స్వయంపాకం అందుకొని తన గ్రామానికి తిరుగుముఖం పట్టాడు. సాయం సమయం కావటం వల్ల అరణ్య మార్గమైనందువల్ల తొందరగా ఇల్లు చేరుకోవాలని విప్రుడు వేగంగా నడవసాగాడు. పిల్లవాడు తండ్రితో సమంగా నడవలేక వెనకబడిపోవటం వల్ల తండ్రి హెచ్చరిస్తూ, పిలుస్తూ, ఆగుతూ నడుస్తున్నాడు. అంతలో ఆ కుర్రవాడికి ఒక ఆలోచన కలిగింది. తండ్రి తన కోసమని ఆగుతున్నాడే కాని వెనకకు రావడం లేదు. వెనక్కు వస్తాడో రాడో చూడాలని ఆక్తాయితనంగా ఆలోచించాడు. నాన్నా పులి అంటూ గావుకేక పెట్టాడు. ముందు నడిచి వెళ్తున్న తండ్రి గుండెలు గుబేలుమన్నాయి. పరుగు పరుగున వెనకకు కొడుకు దగ్గరకు వచ్చాడు. రొప్పుతున్న తండ్రిని చూసి విజయ గర్వంతో నవ్వాడు. కొడుకును చెంత చేర్చుకొని, అలా అనకూడదు, అబద్ధమాడితే అనర్థం కలుగుతుంది అని చెప్పి వెంట పెట్టుకుని ముందుకు బయలుదేరాడు. మరికొంత దూరం పోయేసరికి కొడుకు మళ్లీ వెనకబడ్డాడు.
మళ్లీ తండ్రిని ఆడపట్టించాలని నాన్నా పులి అంటూ కేకపెట్టాడు. ఈసారి కూడా ఏమీ లేకపోవడం చూసి తండ్రికి కొడుకు ఆకతాయితనానికి విసవిసలాడుతూ, బాబూ, ఇలాగున పెద్దవాళ్లతో వేలాకోలం ఆడటం, అబద్ధాలు ఆడటం మంచిది కాదు. నీ వెకిలితనం కట్టిపెట్టి తొందరగా నడు. చీకటి పడకముందే అడవిని దాటెయ్యాలి, నడు అంటూ ముందుకు బయలుదేరాడు. ఇద్దరూ వేగంగానే నడుస్తున్నారు. దురదృష్టవశాత్తు పొదల చాటు నుండి ఒక పులి రావటం జరిగింది. కుర్రవాడు భయపడి నాన్నా పులి అంటూ బిగ్గరగా అరిచాడు. తండ్రి కుర్రవాడికి వెటకారం తగ్గలేదనుకుని చాలుగాని తొందరగా రా అంటూ ముందుకు సాగిపోయాడు. ఆ పులి వచ్చి పిల్లవాడి మీద పడింది. నాన్నా, పులి నిజంగానే వచ్చింది, నన్ను చంపేస్తోంది, రక్షించు నాన్నా, పులి పులి అంటూ అరిచాడు. తండ్రి పులి లేదు గిలి లేదు, అల్లరి మాని తొందరగా రా అన్నాడు. ఆ పులివాత పడ్డ బాలుడు, అయ్యో, 2 సార్లు పులి పులి అని అబద్ధమాడటం వల్ల నిజంగా పులి వచ్చి కేక పెడితే అది కూడా అబద్ధమే అనుకున్నాడు నా తండ్రి. నా అబద్ధం నా ప్రాణాలనే తీసింది అని వాపోతూ మరణించాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. అమాయకుడు అనే మరొక నీతి కథను వినేద్దామండి. శ్రీరంగపురంలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ రోజుకు సరిపడే ఆదాయంతో వారి బ్రతుకులు గడుస్తూ ఉండటమే కానీ ఆస్తిపాస్తులు, నగలు, నాణ్యాలు, పాడి పంటలు మొదలైనవేవీ వారికి లేవు. వారికి ఒక్కగానొక్క కొడుకు. వాడు శుద్ధ అమాయకుడు. వాడిని అల్లారుముద్దుగా చూసుకుంటూ ఎంతో గారాబంగా పెంచుకుంటున్నారే గాని అతడికి కాస్తైనా విద్యాబుద్ధులు నేర్పించలేకపోయారా నిరుపేదలు. కొంతకాలానికి కుర్రవాడు పెద్దవాడై యుక్త వయస్కుడయ్యాడు. అతనికి పెళ్లి చేసి వాళ్లకు బిడ్డా పాప కలిగితే చూసి ఆనందించాలని ఆశ కలిగింది ఆ దంపతులకు. సిరి సంపదలు లేకపోయినా చక్కనైన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, సంస్కారం కలిగిన కుటుంబీకులు కావడం వల్ల ఎక్కడెక్కడి నుండో సంబంధాలు వస్తూ ఉండేవి. వచ్చిన వారంతా వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు భయపడి వెళ్ళిపోతూ ఉండేవారు. అమాయకుడే అయినా ఆ కుర్రవాడు మంచివాడు, కలుపుగోలుతనం కలిగినవాడు కావటం వల్ల ఇరుగు పొరుగు వారికి కూడా వచ్చిన సంబంధాలన్నీ తిరిగిపోతూ ఉండటం బాధ కలిగింది. వాళ్ళు ఆ దంపతుల్ని కలుసుకొని, అయ్యా, మీ పరిస్థితులు ఇలాగే గడిచిపోవచ్చు. పిల్లవాడికి భార్య వచ్చిన వేళా విశేషం వలన సంపన్నుడు కాకపోతాడా? చూడవచ్చిన వారికి అలానే చూపిస్తే వారికేం నచ్చుతుంది? ఉన్నంతలో కాస్త దర్జాగానే చూపించండి అబ్బాయిని అని సలహా ఇచ్చారు. అంతలో ఒకనాడొక సంబంధం వచ్చింది. వాళ్ళు కుర్రవాడిని చూస్తామన్నారు. తల్లిదండ్రులు ఆలోచించి ఇరుగు పొరుగు వారి సలహా ప్రకారం కుర్రవాడిని దర్జాగా చూపించడానికే నిర్ణయించుకున్నారు. పక్కింటి వారిని అడిగి చెవులు పోగులు తెచ్చి కుర్రవాడికి చెవులకు అలంకరించారు. పిల్లనివ్వ వచ్చిన పెద్దల ముందు కూర్చోబెట్టారు. వారిలో ఒక ఆయన పిల్లవాడి గుణగణాదుల్ని పరిశీలిస్తూ, బాబూ, నీ పేరేమిటి అని ప్రశ్నించాడు. ఫలానా అని చెప్పాడు. ఏం చదువుకున్నావని అడిగాడు. అది చెప్పాడు. ఇంకా ఏమేమో అడిగేసరికి అన్నీ చెప్పి ఇంకా దుద్దుల గురించి కూడా అడిగేస్తారని ఊహించుకొని, నా చెవులుకున్న ఈ దుద్దులు మా పక్కింటి వారివన్నాడు. దానితో ఆ పెళ్లివారు సంబంధం వదులుకొని వెళ్ళిపోయారు. తమ కొడుకు అమాయకతకు ఆ తల్లిదండ్రులు బాధపడి వాళ్లతో అలా నావి కాదని అనకూడదు బాబు అని చెప్పారు. మరికొంతకాలానికి మరొక సంబంధం వచ్చింది. అప్పుడు ఆ తల్లిదండ్రులు మళ్ళీ ఆ దుద్దులు తెచ్చి అతనికి పెట్టారు. ఆ పెళ్లివారు అతడితో ఏమేమో మాట్లాడుతూ అనేక ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ ఎంతో జాగ్రత్తగా సమాధానాలు చెప్పాడు. అలా చెప్పి చెవులకున్న కమ్మలు కూడా నావేనని అన్నాడు. ఆ పెళ్లివారు లోలోపల నవ్వుకొని వెళ్ళిపోయారు. అలా అనకూడదు అని తల్లిదండ్రులు పిల్లవాడిని మందలించారు. వాటి ఊసు నీకెందుకు అన్నారు. మళ్ళీ మరికొంతకాలం గడిచాక మరొక సంబంధం వచ్చింది. ఈసారి తల్లి దిద్దులతడికి పెడుతూ, వీటిని గురించి నువ్వు మాట్లాడకూడదు బాబు అన్నది. మరి వాళ్ళు అడిగితేనో అన్నాడు. అడిగినా నువ్వేం అనకూడదని హెచ్చరించింది. వచ్చిన పెళ్లివారి ముందు కూర్చుంటూనే అన్నాడు గదా, చూడండి, మీరు నన్ను ఏమైనా అడగండి కానీ నా చెవుల దుద్దుల గురించి మాత్రం అడగడానికి వీల్లేదు. అడిగినా నేనేం చెప్పను అన్నాడు. తల్లిదండ్రులు వెళ్ళిపోతున్న పెళ్లివారిని చూసి తలదించుకున్నారు. ఆ తరువాత చేసేది లేక ఆ అమాయకుడి చేత అబద్ధమాడించటం తప్పని నిర్ణయించుకొని తమలోనే ఒక నిరుపేద పిల్లను ఓ వెర్రిబాగుల్దాన్ని తెచ్చి పెళ్లి చేసి తృప్తిపడ్డారు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.